గుడ్ మార్నింగ్. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ ఒకే టైంకి పోస్ట్ చేయట్లేదు. కొంచెం టైమింగ్ అటు ఇటు అవుతుంది. సో కొన్ని రోజుల్లో సెట్ అయిపోతుంది. మార్నింగ్ టైమ్స్లోనే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకు అలా అవుతుంది అంటే, ఇంకా మెయిడ్ ఏమీ పెట్టుకోలేదని చెప్పా కదా, అన్ని పనులు నేనే చేస్తున్నాను. ఇదేంటంటే ఇప్పుడే కొత్తగా దిగాం కదా, అందులో కొత్త ఇల్లు కదా, చిన్న మురికి ఎక్కడైనా ఉన్నా, చిన్న డస్ట్ ఎక్కడైనా పడినా ముందే నాకు శుభ్రం ఎక్కువ. సో దాన్ని పాముకుంటూ కూర్చుంటున్నాను. దానివల్ల రోజంతా ఇంటి క్లీనింగ్లోనే నాకు అయిపోతుంది. అండ్ చాలా డస్ట్ వస్తుంది. ప్రజెంట్ సమ్మర్ కదా, చాలా డస్ట్ వస్తుంది. అండ్ ఆరుష్ దాంతోపాటు ఏదో ఒకటి తినేసి పడేసి వంపుతూ ఉంటాడు. అవి క్లీన్ చేసే టైంకి అయిపోతుంది అనమాట. అండ్ కొన్ని రోజుల్లోనే మంచి మెయిడ్ దొరికితే పెట్టుకొని అన్ని రెగ్యులర్ రొటీన్ అంతా చేసుకుంటాను. అండ్ ఆ విషయమో నైట్ టైం 12 దాటిపోతుంది తను పడుకునే టైంకి. ఈవినింగ్ పడుకుని పోతున్నాడు, మళ్ళీ నైట్ ఏమో లేట్గా పడుకుంటున్నాడు. సో అది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఎడిటింగ్ లేట్ అవ్వి వీడియోస్ పోస్ట్ చేయడంలో లేట్ అవుతుంది. సారీ, కొంచెం ఇగ్నోర్ చేయండి. కొన్ని డేస్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక కొన్ని విషయాలు చెప్పాలి. విష్ చేయాలి నేను కొంతమందికి. అంటే ఎప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు విష్ చేయమని. కాకపోతే నేను అనుకుంటాను చేద్దా అని, కానీ వీడియో స్టార్ట్ చేసి లేదా వీడియో వాయిస్ ఓవర్ చేసినప్పుడు ఆ విషయం మర్చిపోతాను. మళ్ళీ తర్వాత గుర్తొస్తుంది. కానీ ఈసారి కంపల్సరీగా విష్ చేయాలని చెప్పి ఇద్దరు మన లవ్లీ సబ్స్క్రైబర్స్ అడిగారు విష్ చేయమని చెప్పి. ఒకటేంటంటే మహి అడిగారు. తను వాళ్ళ బాబు, అంటే వాళ్ళ అబ్బాయి కాదు, వాళ్ళ అక్కల బాబు అనమాట. సో కుషాల్ బర్త్డే అనమాట రేపు, అంటే సాటర్డే. సో కుషాల్కి మెనీ హ్యాపీ రిటర్న్స్ డే నాన్న. ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ నువ్వు. చిన్న బాబు ఫోటో కూడా కుదిరితే అటాచ్ చేస్తాను. అండ్ మాధవి గేదెల గారు వాళ్ళ అబ్బాయి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, తను కొన్ని డేస్ బ్యాక్ చెప్పారు. హన్విత్ రెడ్డియో సంథింగ్ ఏదో వస్తుంది పేరు. సో సారీ అండి మాధవి గారు, మీకు మెసేజ్ కూడా పెట్టాను, మీరు పేరు చెప్తారేమో అని మీరు రెస్పాండ్ అవ్వలేదు. సో మాధవి గేదెల గారి అబ్బాయికి హాయ్ చెప్పమన్నారు. హాయ్ నాన్న. సో అవి. అండ్ ఈరోజు మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే టిఫిన్ ప్రిపరేషన్ అంతా జరిగిపోయింది. అండ్ ఇప్పుడే నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఏం చేశాను అంటే హెల్తీగా ఉప్మా చేశాను. హెల్తీ ఉప్మా. అదేంటంటే ఈ మధ్య మిల్లెట్స్ అందరూ యూస్ చేస్తున్నారు కదా, అందరూ అంటే మంచి వే ఆఫ్ రొటీన్ వైపు వెళ్తున్నారు. అంటే మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, అందరూ మిల్లెట్స్ని తినడం అలవాటు చేసుకుంటున్నారు. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. బ్రౌన్ రైస్ ఎప్పటి నుంచో తింటున్నాము, కానీ ఈ మిల్లెట్స్ అనేవి ఈ మధ్య స్టార్ట్ చేశాను. సో సామళ్ళు ఉప్మా చేస్తున్నాను. మిల్లెట్స్లో నేను 3 రకాలు తెప్పించాను: సామళ్ళు, అరికలు అండ్ కొర్రలు అనమాట. సో సామలతో ఉప్మా చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేశాను ఆ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తాను. మీరు ఇప్పటివరకు మిల్లెట్స్ అలవాటు చేసుకోకపోతే చేసుకోండి, బాగున్నాయి. అంటే గ్లూటెన్ ఫ్రీ అండ్ మంచిది కూడా ఫుడ్. కొంచెం రైస్ని అవాయిడ్ చేసి ఇది తీసుకోవడం చాలా మంచిది. అందుకనే నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందంతా ఏమయ్యేదంటే మా హస్బెండ్ ఇలాంటివన్నీ అంత ఇష్టపడేవారు కాదు, ఓన్లీ రైస్ ఇష్టపడేవారు. సో తనకు ఒక వంట, నాకు ఒక వంట, ఆరుష్కో వంట, ముగ్గురికి 3 వంటలు చేయాలంటే కష్టం కదా. అందుకని కొన్నిసార్లు స్టార్ట్ చేసేదాన్ని, మళ్ళీ ఆపేసేదాన్ని. కానీ ఇప్పుడు తను కూడా తింటున్నారు ఇష్టంగా. ఇవన్నీ బ్రౌన్ రైస్ కానీ ఈ మిల్లెట్స్ కానీ ఇష్టంగా తింటున్నారు. సో అందుకే హ్యాపీగా నేను కూడా అలవాటు చేసుకొని మొదలు పెట్టాను. సో మార్నింగ్ రొటీన్ ఏమేమి హెల్తీగా ఈ మధ్య తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకెప్పుడైనా మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా షేర్ చేస్తాను. సో అది. అండ్ లంచ్లోకి ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేసేసాను. ఏం చేశానో తెలుసా? స్టీమ్డ్ ఎగ్ కర్రీ చేశాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటివరకు వినకపోతే ఒకసారి చూడండి, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే నచ్చుతుంది. దీన్ని నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసేవారు, సో అలా నేను ట్రై చేశాను అనమాట. బాగుంటుంది, ఒకసారి చూడండి. సో ఏమేమి చేశాను? ఉప్మా, సామల్ ఉప్మా అండ్ ఈ కర్రీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు నేను రాగి జావ చేసుకుంటున్నాను, అలాగే బార్లీ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాను కదా, అది రాగి జావ కోసం. అండ్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కదా, అదేమో బార్లీ కోసం అనమాట. బార్లీ గింజలు ఆల్రెడీ నేను వాష్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
అండ్ ఆల్రెడీ ఒక పక్క వాటర్ పెట్టుకొని మరిగించుకున్నాను కదా. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్న పిండి ఏంటి అంటే రాగి పిండి అనమాట. ఆ రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. కొంచెం థిక్గా కలుపుకోవాలి. సో దాన్ని ఇందులో పోయాలన్నమాట. పోసి కొంచెం తిప్పుకోవాలి. ఆల్రెడీ మనం మరిగించిన నీటిలో పోస్తున్నాం కాబట్టి ఈ రాగి పిండి మిక్చర్ అనేది దీన్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మనకి అంబలి ఆర్ రాగి జావా రెడీ అయిపోతుంది. సో నేనైతే రాగి జావ ఇలానే చేసుకుంటాను. అండ్ ఇప్పుడు బార్లీ ఒక పక్క చేసుకుంటున్నాను కదా. బార్లీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, డీటాక్సిఫై చేస్తుంది అనమాట బాడీని. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది యూరిన్ ద్వారా. ఇది తీసుకోవడం చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి మంచిది. లో కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా బార్లీ తీసుకోవడం అలవాటు చేసుకోండి. దీన్ని ఇలా గింజల కింద అలానే మరిగించుకొని యూస్ చేయొచ్చు. అండ్ ఈ గింజల్ని కావాలంటే నవలిసి తినేయచ్చు. ఇది ఫైబర్ ఫుడ్ కదా, మంచిదే. లేదు అనుకుంటే ఈ గింజలు ఆల్రెడీ డ్రైవి ఉంటాయి కదా, అంటే ఉడికించక ముందు ఉంటాయి కదా పచ్చివి, వాటిని కొంచెం ఫ్రై చేసుకొని అంటే దోరగా వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే పిండిలాగా అవుతుంది. ఆ పిండిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం సేపు మరిగించుకొని ఇలా బార్లీ లాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ గ్రాన్యూల్స్ని డైరెక్ట్గా ఉడికించుకొని బార్లీ చేసుకోవచ్చు. ఇలా 2 వేస్లో చేసుకోవచ్చు బార్లీ అనేది. కానీ ఎలా చేసుకున్నా ఇది హెల్త్కి చాలా మంచిది. డెఫినెట్గా రోజు వాటర్కి బదులుగా బార్లీ నీళ్ళు తీసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ ఏమో కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. అండ్ అందులో కొంచెం జీలకర్ర, అలానే ఆవాలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ పోపు సామాన్లు అంటే శనగపప్పు ఇవేమీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం నవలడానికి ప్రాబ్లం ఉంది, అందుకని. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇవి అల్లం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. సన్నగా తరిగిన ఆనియన్స్ అనమాట. ఈ సామలు ఉప్మా చేయడం చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే సామలతోని మనం రైస్ లాగా కూడా చేసుకొని తినచ్చు. దానికి మీరు కొంచెం సేపు నానబెట్టుకోవాలి. అది ఎలా అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ సామలు ఉప్మా చూపిస్తున్నాను. సో వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో వెజిటబుల్స్ అనేది మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ క్యారెట్ ఇంకా పొటాటో తీసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేను ఒక క్యారెట్ ఇంకా ఒక పొటాటో తీసుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం మనకి ఉప్మా అనేది టైం పడుతుంది, ఎందుకంటే ఇవి కుక్ అవ్వాలి కదా. అండ్ ఈ సామాన్లు తీసుకునేటప్పుడు కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి. అంటే మార్కెట్లో కొన్ని డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతున్నాయి. సో మీరు మంచి దగ్గర తీసుకోండి, మంచి క్వాలిటీ దొరుకుతుంది. వన్స్ ఈ క్యారెట్ ఇంకా పొటాటో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటో కూడా కొంచెం సేపు మగ్గాలి. బేసికల్గా ఈ మిల్లెట్స్ అనేవి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో పొట్టు ఉన్న వాళ్ళు అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను, మీరు చూసినట్టయితే. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ సామలు తీసుకుంటున్నాను, అందుకే 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఈ సామలు ఇలా ఉంటాయి అన్నమాట. చిన్న రవ్వలాగా ఉంటుంది, కొంచెం పెద్ద సైజు రవ్వలాగా ఉంటుంది. అండ్ ఇదేంటంటే నేను 3 యాడ్ చేసుకున్నాను కదా, 3 యాడ్ చేసుకుంటే వాటరు కొంచెం పొడిగా వస్తుంది. మీరు కనుక ముద్దగా కావాలనుకుంటే 3.5 అలా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కదా, అండ్ లాస్ట్లో ఈ సామల్ని యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకోండి, దానివల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఆల్రెడీ సామాన్లు యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 to 7 మినిట్స్ చాలు, ఇది కుక్ అయిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ వైజ్ మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా గోధుమ నూక, పెద్ద నూక ఉంటుంది కదా, పెద్ద గోధుమ నూక ఉంటుంది కదా, దాంతోనే ఉప్మా చేసుకుంటారు. అది కనుక మీరు తిన్నట్టయితే ఇంచుమించు టేస్ట్ అలానే ఉంటుంది. సో చాలా నచ్చుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తినచ్చు. అండ్ ఇప్పుడు మనం ఉప్మా చేసుకున్నాం కదా, సేమ్ ఇదే స్టైల్లో మనం టమాటో బాత్ చేసుకోవచ్చు,
ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఏవైనా చేసుకోవచ్చు. మనం రైస్ ఐటమ్స్ ఏవైతే చేసుకుంటామో అలానే అలా ఈ సామాన్లతోని డిఫరెంట్ రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అలానే అన్నంలాగా ఉడికించుకొని అందులో కూరలు వేసుకొని తినచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో ఫైనల్గా మన ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా చట్నీతో తినచ్చు, లేదా నార్మల్గా అయినా. ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్. కొంచెం అంబలు తాగాను అండ్ కొంచెం ఉప్మా తిన్నాను. దాంతోపాటు దాహం వేసినప్పుడల్లా బార్లీ వాటర్ తీసుకుంటున్నాను. సో టేస్టీ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఇప్పుడు లంచ్లోకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టీమ్డ్ ఎగ్ కర్రీ అని చెప్పి. ఇదేంటి అంటే మనం ఎగ్స్ని స్టీమ్ చేస్తామంట అనమాట. అంటే ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాము, అంటే ఏమంటారు, బ్రేక్ చేసుకుంటున్నాం కదా. ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం బాగా బీట్ చేసుకొని దాన్ని స్టీమ్ చేయాలి. ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ నేను 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్లోని కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతకు మించి ఏమీ యాడ్ చేసుకోవాల్సిన లేదు. దానికన్నా ముందు కొంచెం బాగా బీట్ చేసుకుంటున్నాను వీటిని. సో ఇప్పుడు పెప్పర్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని కుక్కర్లోని మీరు జున్ను ఎలా చేసుకుంటారో అలా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక ప్యాన్లోని కానీ ఏదైనా కడాయిలో కానీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ గిన్నెని అందులో పెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఇదే గిన్నెని పెట్టేస్తున్నాను కదా, దానివల్ల కొంచెం అడుగులాగా పడుతుంది అనమాట. మీరు వేరే ఒక గిన్నెలోని కొంచెం ఆయిల్ ఏదైనా రాసి ఈ ఎగ్ మిక్స్చర్ ఉంటుంది కదా, అది అందులోకి వేసి ఉడికించుకోండి. అప్పుడు బాగా వచ్చేస్తుంది అనమాట. కేక్ లాగా మొత్తం బయటకు వచ్చేస్తుంది గిన్నెకి అంటకుండా. లేదు అనుకుంటే మనకి ట్రేస్ ఉంటాయి కదా, బయట డిస్పోజబుల్ ట్రేస్ ఉంటాయి కదా, మనకి ఫుడ్స్ కొనేటప్పుడు ఇస్తూ ఉంటారు రైల్వే స్టేషన్స్లో వీటిల్లో. సో అలాంటి ట్రేస్లో కూడా మనం ఈ లిక్విడ్ని వేసి ఉడికించుకోవచ్చు, అంటే స్టీమ్ పెట్టుకోవచ్చు. ఇలా 2 వేస్లో మీకు నచ్చినట్టు చేసుకోండి. మొత్తానికి మనకి ఏదైతే ఉందో ఎగ్ అనేది స్టీమ్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అప్పుడు అది పన్నీర్ లాగా వస్తుందన్నమాట. సో ఆ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు కొంచెం ఆయిల్లోని కొంచెం కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కదా, అంటే స్టీమ్ అయినప్పుడు కుక్ అయిపోయింది కదా. మళ్ళీ ఫ్రై చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం కర్రీలో వేసినప్పుడు కొంచెం విరగదు, ఛాన్స్ ఉండదు, కానీ కొంచెం క్రిస్పీగా ఉంటుంది అండ్ బాగుంటుంది అన్నట్టు ఒకసారి ఫ్రై చేసుకోవడం అనమాట. ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే. 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసి ఆయిల్లోని పక్కకు తీసేయడమే. ఎలా అయితే పన్నీర్ని మనం ఫ్రై చేసుకుంటామో అలానే. జస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్లోని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ టమాటోస్ తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకున్నాము. ఇక్కడ ఆనియన్స్ నేను చిన్నగా కట్ చేసుకున్నాను కదా, మీరు ఇష్టపడితే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. అండ్ ఇప్పుడు మిర్చి యాడ్ చేశాను, ఒక 2 మిర్చి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు అనమాట. ఫస్ట్ పసుపు యాడ్ చేశాను అండ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇంకా మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేశాను. ఆల్రెడీ పెప్పర్ ఎగ్లో యాడ్ చేశాను కదా, సో ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కారం యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడం అంటే జస్ట్ 1-2 మినిట్స్ అంతే. ఆ తర్వాత ఇందులో టమాటో పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు టమాటోస్ అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు అండ్ ఆయిల్ బయటకు వచ్చే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మిక్స్చర్ మనకి ఎప్పుడు అయ్యింది అంటే ఫ్రై అయింది అని అర్థమవుతుందంటే అందులోంచి ఆయిల్ వచ్చినట్టయితే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆయిల్ వస్తుంది. సో ఇది రెడీ అయింది, అంటే ఫ్రై అయింది. అండ్ ఇప్పుడేమో వాటర్ యాడ్ చేసుకుంటున్నాము.
వాటర్ ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మరిగించుకుంటున్నాను నేను. సాల్ట్ యాడ్ చేస్తున్నా కొంచెం. ఫస్ట్ కొంచెం వేసాను కదా, ఇప్పుడేమో టేస్ట్కి తగ్గట్టు రిమైనింగ్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడే. ఇదేంటంటే మనం రొటీన్గా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుంటాము, అలానే ఎగ్ డ్రాప్ కర్రీ చేసుకుంటాము, ఎగ్ బుజ్జి చేసుకుంటాము, అవన్నీ రొటీన్ అయిపోతాయి. సో కొంచెం డిఫరెంట్గా ఎగ్ కర్రీ తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. దీన్ని స్టీమ్డ్ ఎగ్ కర్రీ అనొచ్చు, లేదా పన్నీర్ ఎగ్ కర్రీ అని అనొచ్చు. అండ్ ఎవరైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎగ్ని పలంగా తినడానికి ఇష్టపడరో వాళ్ళకి కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అసలు ఎగ్ తిన్నట్టే తెలియదు. అండ్ ఇప్పుడేమో ఈ ఆల్రెడీ ఫ్రై చేసిన పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడేమో ఒక 2-3 మినిట్స్, ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఈ సూప్ అంతా కొంచెం ఈ ఎగ్ పన్నీర్ ముక్కల్లోకి పట్టినట్టయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో నేను కొంచెం దగ్గరగా గ్రేవీ లాగా ఉంచుకున్నాను. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీస్ ఆర్ రోటీస్ దేంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి, అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో ఇప్పుడు జ్యువెలరీ సర్దుకుంటున్నాను, అంటే ఇయర్ రింగ్స్ సర్దుతున్నాను. ఎప్పటి నుంచో ఇయర్ రింగ్స్ ఇందులో పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నా. ఇదేంటంటే సెలెక్ట్ కాస్ట్ నుంచి తీసుకున్నా కదా, సో ఇది మనం చక్కగా ఇలా ఇయర్ రింగ్స్ని పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నా దీంట్లో సర్దాలని. అంటే పెద్దవి పట్టవు, పెద్దవి కూడా పడతాయి మనకి, కాకపోతే ఇది ఉంటుంది కదా మధ్యలో సెపరేటర్, అది తీసేయాలన్నమాట. అప్పుడు పెద్ద స్పేస్ అవుతుంది కదా, దాన్ని బట్టి పడతాయి. కానీ నేను ఇలా చిన్న చిన్నవన్నీ ఇందులో పెట్టేసి పెద్దవేమో మనకి నార్మల్గా ఇవి ఉంటాయి కదా, సో ఇలాంటి వాటికి పెడదాం అన్నట్టు సర్దుకుంటున్నాను. కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకే ఇప్పుడు సర్దుతున్నాను. ఇలాంటిది మీరు తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంది. అమెజాన్లో ఇంకా పెద్ద సైజ్ అవైలబుల్లో ఉందన్నమాట, అంటే పెద్ద బాక్స్ వస్తుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బాగుంది. అంటే నేనైతే ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, పెద్దవన్నీ పక్కకు పెట్టుకున్నాను, ఎందుకంటే నాది చిన్న బాక్స్ కదా. పెద్ద డ్రెస్ పెట్టుకుంటే మీరు పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే హ్యాండీగా ఉంటుంది, జస్ట్ ఇలా ఓపెన్ చేసి మనకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు. అండ్ అవసరం లేనప్పుడు అంటే యూస్ చేసి మళ్ళీ పెట్టినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో అది నేనైతే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను, నాకైతే బాగానే అనిపించింది ఇది. ఇప్పుడు మీకు ఒక డిఐవై హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మంచి చేంజ్ కనిపించింది అనమాట. అంటే హెయిర్ టెక్స్చర్ అనేది చాలా బాగా అనిపించింది అండ్ బాగుంది, నాకైతే నచ్చింది. ఏంటి అంటే ఇది గుడ్ వైబ్స్ నుంచి కొన్ని ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఫ్లాక్సీడ్ ఆయిల్ ఒకటి ఉంది, మీకు ఆల్రెడీ ఎప్పుడో చూపించాను. ఇప్పుడు వీటిని డిఐవై చేసి చూపిస్తున్నాను అనమాట. గుడ్ వైబ్స్ ఆలివ్ ఆయిల్ ఉంది. మీరు ఇదే బ్రాండ్ తీసుకోవాలని లేదు, మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు. నేను మెయిన్గా ఏమేమి తీసుకున్నానంటే ఫ్లాక్సీడ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇంకా ఆల్మండ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట. సో అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకుంది ఏంటి అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ అనమాట. ఫ్లాక్సీడ్ ఆయిల్ హెయిర్కి ఇంకా స్కిన్కి చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు హెయిర్కి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అండ్ ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది నేను యూస్ చేసినప్పుడు మాత్రమే మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఒకేసారి ఇది ఇలా మిక్స్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు రాసుకోవచ్చు. అండ్ ఏమో ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ అనమాట. క్యాస్టర్ ఆయిల్ తెలుసు కదా, హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా, అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో హెయిర్కి ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ ఆలివ్ ఆయిల్ కూడా మన హెయిర్కి చాలా మంచిది. అండ్ ఇప్పుడు స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఇది ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అయినా సరిపోతుంది. ఇక్కడ ఇవన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. ఆల్మండ్ ఆయిల్ డ్రాప్స్ మాత్రం కొన్ని ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ ఏమో 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అర్థమైంది కదా, 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ ఫ్లాక్సీడ్ ఆయిల్, 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఇంకా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్
స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. హెయిర్కి అప్లై చేసుకునే ముందు హెయిర్ని అంటే దీన్ని హీట్ చేసుకోండి అనమాట. అది ఎలా అంటే డబుల్ బాయిల్ సిస్టంలో ఇందాక చూపించాను కదా, కొంచెం వాటర్ కింద పెట్టుకొని దానిపైన ఈ ఆయిల్ని హీట్ చేసుకుంటే అది వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన ఆయిల్ని హెడ్కి అప్లై చేసుకోండి. దానివల్ల హీట్ మసాజ్ జరిగి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ ఎప్పుడు మనం ఆయిల్ కుదుళ్ళు నుంచి రాసుకోవాలి. మొత్తం స్కాల్ప్ అంతా బాగా మసాజ్ చేసుకొని ఆ తర్వాత మన హెయిర్స్ అన్నిటికీ పట్టేటట్టు, ఇంకా రూట్స్కి పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, హర్ష్ నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. ఎలా ఇమిటేట్ చేస్తున్నాడో చూడండి. నేను ఆయిల్ రాసుకుంటుంటే తను కూడా రాసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. పిల్లలు ఇలా అల్లరి చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఇది మొన్న నేను DIY హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాను హెయిర్కి. మొన్న మీతో షేర్ చేయలేదు, వీడియో పెద్దదవుతుందని, అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను. మీకు ఈ ఆయిల్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను చూపించిన రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, టేక్ కేర్.